వాళ్ళను భయపెట్టడానికో భయభ్రాంతులు చేసడానికో లొంగ తీసుకోవడానికో చేస్తున్నటువంటి ఒక అరాచకంగానే ఇది కనబడుతుంది తప్ప ఇది ఇక్కడ ప్రజానీకం కోసం ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రాంత అభివృద్ధి కోసం అయితే ఏ రకంగా ఇది అవపడేటట్టు కనబడతలేదు అధ్యక్ష ఈరోజు అదే మాదిరిగా ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అలిగేషన్ చేసింది మా బిల్డింగ్ కూలగొడతాను. అధ్యక్ష మేము ఈ ప్రాంతంలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి చెరువులలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఏ నిర్మాణాన్నైనా చర్య తీసుకోవాలి. పేద బడుగు బలైన వర్గాల మీద కాదు, పేద బడుగు బలైన వర్గాల మీద చేస్తున్నటువంటి చర్యలు మరి ఓవైసీ బిల్డింగ్ల మీద ఎందుకు తీసుకోవడం లేదని డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అడిగి తీరుతాం అధ్యక్ష. ఎందుకంటే చెరువులో నిర్మాణం చేసి ప్రభుత్వ ఆస్తిలో మీరు కుంటలని కొల్లగొట్టి చెరువుల్ని కొల్లగొట్టి FTAలో నిర్మాణం చేసుకొని ఆ రోజు మరి మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి అది మరి పర్మిషన్ తీసుకొని ఈరోజు మీరు నిర్మాణం చేసి ఈ రోజు చెప్తారు మా దమ్ముంటే బిల్డింగ్ కూలగొట్టామని చెప్పేసి. సార్ డెఫినెట్ గా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రకంగా మీరు భయభ్రాంతులు చేసి మా వైపు ఏదైతే చూపుతున్నారు కదా, మేము ఢిల్లీలో ఈడీ సిబిఐ అంటున్నారు కదా, తప్పు చేస్తే బరాబర్ ఈడీ సిబిఐ వస్తుంది, ఖచ్చితంగా మీ బ్యాండ్ బజాయిస్తుంది. జాగ్రత్త తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా మీరు పిచ్చి మాటలు మాట్లాడడం మంచిది కాదు, ఇది సమంజసం కాదు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా మా నాయకుల వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మరి అక్బరుద్దీన్ గారు